సంతానము, బంధుమిత్రులు మనకి ఎంతో ఇష్టమైన వారు కదా. వారి భద్రత కోసం, వారి సుఖం కోసం మనం ఏం చేయడానికైనా సిద్ధం. సంతానం కోసం అందంగా మృదువుగా ఉండే చెప్పులిస్తాం. వారి కాలికి దెబ్బ తగలకూడదని, ముళ్ళు దిగకూడదని, వారికసలు కష్టమే తెలియకూడదని. మంచిదే కదా. కానీ ఈ ప్రక్రియలో మనం ఒక్క విషయం మర్చిపోతూ ఉంటాం. కాళ్ళకి పాదాలున్న అనుభవం కలగాలి అంటే ఆ పాదాలు నేలకి తగలాలి. పొలం పనులకి వెళ్ళినప్పుడు అవి తడుస్తాయి, ముళ్లతో రాళ్లతో రాటుదేలుతాయి. అప్పుడు మాత్రమే వారికి ఎగుడు దిగుళ్ళు, కష్ట సుఖాలు వారికి తెలిసే అవకాశం ఉంటుంది. లేకపోతే వారికి మన సుఖంగా జీవించడం అనేది నేర్పగలం, వారికి జీవితాన్ని అనుభవించడం మాత్రం నేర్పలేం. వారిని వారి జీవితంలోని కష్టాలను ఎదిరించనివ్వండి, వారిని వారి మార్గంలోని ముళ్లతో పోరాడనివ్వండి. అప్పుడు వారు నేర్చుకోవడమే కాదు, ముందు తరాలకు కూడా వారు నేర్పే అవకాశం ఎంతగానో ఉంటుంది. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వీడియోని షేర్ చేయండి, ఇది ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది. జై శ్రీకృష్ణ.